అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. గడిచిన సంవత్సరం అంతా తన హస్తాకృష్ణంలోని దేవుడు మా కుటుంబాన్ని కాచి కాపాడి ఉన్నాడండి. దేవుడికి వందనాలు. మరి చాలా బాగా దేవుడు కృపను బట్టి ఇంతవరకు కాచి కాపాడాడు. ఇక మీదట దేవుడు మా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడండి. దేవుడికి వందనాలు. మరి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, సంఘబిడ్డలు చేసిన ప్రార్థన మమ్మల్ని నడిపిస్తుంది, పోషిస్తుంది, ఆదరిస్తుంది, ఆదుకుంటుంది. మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు దేవుడు. మరి అలాగే ఈ నూతన సంవత్సరంలోని నా మనవరాలకి చిన్న ఉద్యోగం ఇచ్చాడండి దేవుడు కృపను పెట్టి. అలాగే మరి ఆ బిడ్డ చిన్న బండి కొనుక్కోవడానికి దేవుడు సాయం చేశాడండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి మా ఇంటికాడ ప్రేయర్ జరిగిన తర్వాత మా చెల్లిగారి ఇంటికి వెళ్ళానండి. వెళ్ళి వచ్చిన తర్వాత చాలా నీరస అయిపోయామండి. మా అత్తయ్య గారు నేను కూడా ఇప్పటికీ నాకు నీరసగా ఉంది. మీరందరూ కలిసి మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా బిడ్డల కొరకు, నా కోడళ్ళ కొరకు, అందరూ నా బిడ్డలందరూ దేవుడి సన్నిధిలో కనపడాలన్న ఆశ అయితే నాకు ఉంది. కానీ నా ఆశ మరి ఎందుకో నా బిడ్డలందరూ చెల్లా చెదరైపోయి మనస్తత్వాలు బాగలేక ఎంతో పీడింపబడుతున్నానండి. నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మా అత్తయ్య గారికి సొమ్ములు కూడా వినపడవండి. మరి అలాగే ఉప్పు తీసుకొని వెళ్తాడు. మరి ఎలాగ అమ్ముతున్నాడో నాకైతే తెలీదు. ఒక రోజు వెళ్ళా, 2 రోజులు వెళ్ళకపోయినా అలాగే పోషిస్తున్నాడు దేవుడు. మరి మా కుటుంబం గురించి మీరు ప్రేయర్ చేయండి. ఆ బిడ్డ డ్యూటీకి వెళ్తుండగా వస్తుండగా తోడు నీడగా దేవుడు కాసి కాపాడుతున్నాడు. ఆ బిడ్డ చేతి పనులు దేవుడు దీవిస్తున్నాడు. పెద్ద మనవరాలి ఆ బిడ్డ పేరు జోసనండి. శాంతి చదువుతుందండి. మరి నాకు కుమారుడికి ఇచ్చిన 3 కుమారులు కూడా మరి దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడు కానీ పెద్ద కుమారుడు చదువుకుంటున్నాడు. చాలా మరి చదువుతానంటాం అందరితో చెప్తున్నాడు. కానీ ఆశీర్వాదము ఆ బిడ్డడి పేరు, ఆ బిడ్డడు చదువుకు వెళ్ళటం లేదు. అవసరమైతే తిరగబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ టైప్లోకి వచ్చిన్నాడు ఆ బిడ్డడు. మరి అలాంటి స్నేహితులతో తిరిగి మరి ఆ బిడ్డడి గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సచ్చుకొని దీవించను గాక. ఆమేన్.